యుద్ధ తంత్రాలు మారిపోతున్నాయి. ఫ్యూచర్ వార్స్ అంతా కూడా గన్స్తో కాదు, టెక్నాలజీనే కీలకం. ఇప్పుడు మనం చూస్తున్న డీప్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాపై చేస్తున్న దాడులు. రష్యాపై ఉక్రెయిన్ తాజాగా జరిపిన డ్రోన్ల దాడి ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేసింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రమే వాడుతున్న టెక్నాలజీ సాయంతో రష్యా ఎయిర్ బేస్లపై ఖచ్చితమైన దాడులు చేసిన ఉక్రెయిన్ వ్యూహంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ దాడిలో సైబీరియాలోని అణు సామర్థ్యం గల బాంబర్ విమానాలను లక్ష్యంగా చేసుకుంది ఉక్రెయిన్. 40కి పైగా రష్యన్ సైనిక విమానాలు ధ్వంసం అయ్యాయని ఉక్రెయిన్ పేర్కొంది. దీనివల్ల ఆల్మోస్ట్ $2 బిలియన్ల నష్టమైపోయింది రష్యాకి. మన కరెన్సీలో చెప్పాలంటే మాస్కోకు వాటిల్లిన నష్టం దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి డ్రోన్లను అందిపుచ్చుకునేందుకు, వాటి ద్వారా ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు ప్రయత్నిస్తున్న భారత్ను ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడి అలర్ట్ చేసింది. రష్యాపై దాడులకు ఉక్రెయిన్ వాడింది FPV ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు. శత్రువు ఎక్కడున్నాడో గమనించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ మన దేశంపై పంపిన టర్కీ డ్రోన్లు UAV డ్రోన్లు, అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. వీటిని మనం గేమ్ ఆడుతున్నట్లు పైలట్ డ్రోన్ టార్గెట్ దాకా తీసుకెళ్లి పేల్చేస్తాడు. ఒక్కోసారి మాన్యువల్ సూసైడ్ డ్రోన్ లాగా ఇవి పనిచేస్తాయి. ప్రస్తుతానికి 2 రకాల డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో యుద్ధాలు, పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గాజాపై దాడులకు ఇజ్రాయెల్ వాడుతున్నవి కూడా ఇవే డ్రోన్లు. శత్రువుల రాడార్లకు అందకుండా ఆప్టికల్ ఫైబర్ల సాయంతో ఇవి 18 నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగలవు. అందుకే రష్యా రాడార్లకు అందకుండా ఉక్రెయిన్ డ్రోన్లు భారీ నష్టానికి కారణమయ్యాయి. ఇవే కాక స్వామ్ డ్రోన్స్, ఇవి వందల డ్రోన్లు ఒకేసారి లాంచ్ అవుతాయి. ఒకే టార్గెట్ మీద దూసుకొస్తాయి. సరిహద్దుల్లో శత్రువు ఎక్కడున్నా చుట్టుముట్టి విధ్వంసం చేయగలవు. భారత్ వీటి తయారీలో కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇక మైక్రో నానో డ్రోన్లు, వీటి పరిణామం గడియారాల కంటే చిన్నగా ఉంటుంది. ఇవి స్పైలాగా పనిచేసి వీడియోలు తీయగలవు. అయితే ఉక్రెయిన్ చేసిన ఈ దాడుల్ని భారత్ కూడా నిశితంగా గమనిస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్కు ముందే 100 FPVలను ఆర్డర్ పెట్టింది భారత్. ఇలాంటి టైంలో ఉక్రెయిన్ రష్యాపై ఈ కైండ్ ఆఫ్ డ్రోన్లతో జరిపిన దాడి భారత్తో పాటు ప్రపంచ దేశాలకు కనువిప్పు కావాలని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ దాడుల కంటే ముందే భారత్ FPVల కోసం ఆర్డర్లు పెట్టడంతో భవిష్యత్తులో ఇలాంటి దాడులకు ముందే ప్రిపేర్ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో జరిగే అన్ని యుద్ధాల్లోనూ మిస్సైళ్లను మించి డ్రోన్లే కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా శత్రువుల రాడార్లకు చిక్కకుండా వెళ్ళి అనుకున్నవి అనుకున్నట్టుగా పనిని ఈజీగా చేసే సామర్థ్యం ఈ డ్రోన్లకి ఉందని చెప్తున్నారు. తాజాగా ఉక్రెయిన్ కూడా కంటైనర్లపై వీటిని పెట్టి రష్యాలోకి పంపింది. ఒకసారి అవి టార్గెట్లు దగ్గరగా వచ్చాక ఎట్ ఎ టైం అటాక్ చేసి ఎయిర్ బేస్లను, యుద్ధ విమానాలను బ్లాస్ట్ చేసింది. అయితే ఉక్రెయిన్ మే 2024 మాస్కోలో డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్ పంపిన డ్రోన్లు మాస్కో సిటీకి చేరుకుని గవర్నమెంట్ బిల్డింగ్ సమీపంలో పేలాయి. రష్యా అధికారికంగా కూడా డ్రోన్ దాడులు జరిగాయని అంగీకరించింది. ఫిబ్రవరి 2024లో కూడా రష్యాలోని ఆయిల్ రిఫైనరీలపై దాడి చేసింది ఉక్రెయిన్. దానివల్ల పెద్ద ఎత్తున నష్టం, ఫైర్లు జరిగి కొన్ని చోట్ల ఉత్పత్తి నిలిపివేశారు. ఉక్రెయిన్ కొత్తగా అభివృద్ధి చేసిన డ్రోన్లు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి దాడి చేయగలవని నిరూపించింది. ఇక డ్రోన్ల పాత్ర ఎలా ఉంది అనే విషయం తెలుసుకుంటే, ఒక్క డ్రోన్ ఖర్చు కొన్ని లక్షలలోపే, కానీ దాని దెబ్బ కోట్లు నష్టం చేకూరుస్తుంది. మానవ జవాన్లకు ప్రమాదం లేకుండా శత్రువు మీద దాడి చేయొచ్చు ఈ డ్రోన్లతో. ఒకేసారి శత్రువుల మూమెంట్స్ కూడా గమనించవచ్చు. అవసరమైతే వెంటనే దాడి కూడా చేయొచ్చు. భవిష్యత్తులో డ్రోన్లు పూర్తిగా AI ఆధారంగా పనిచేస్తాయి. టార్గెట్ ఎంచుకోవడం, అటాక్ చేయడం అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయని అంటున్నారు. అమెరికా, చైనా, ఇజ్రాయెల్, టర్కీ ఈ దేశాలన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీలోనే పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా స్వదేశీ డ్రోన్లు తయారు చేసే విధానంలో వేగం పెంచేసింది. DRDO, HAL లాంటి సంస్థలు లాంగ్ రేంజ్ అటాక్ డ్రోన్లు, స్వామ్ డ్రోన్లు డెవలప్ చేస్తున్నాయి. భారత్ ఇప్పుడు సరిహద్దుల్లో డ్రోన్లను డిటెక్ట్ చేసి వెంటనే చంపే యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే పనిలో ఉంది. గరుడ ఏరోస్పేస్, ఐడియా ఫోర్జ్ లాంటి కంపెనీలు దేశ రక్షణ కోసం డ్రోన్లు తయారు చేస్తూ ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ రాడార్లు, ఇంటెలిజెన్స్ మానిటరింగ్ కూడా పెరిగింది. డ్రోన్ల వల్ల చిన్న దేశాలకు కూడా ఇప్పుడు పెద్ద దేశాలని ఢీకొట్టే టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ దొరుకుతోంది. ఈ డ్రోన్ దాడులను ద ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ అంటున్నారు. హౌ డ్రోన్స్ ఆర్ షేపింగ్ కాంబాట్ అనే విషయాలు మనకు క్లియర్గా ఒక మెసేజ్ ఇస్తున్నాయి. భవిష్యత్తు యుద్ధాలు టెక్నాలజీతోనే జరగనున్నాయి. మనం వాటికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ ఖచ్చితంగా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ. వీలైతే షేర్ కూడా చేయండి.